నమస్కారం. సువర్ణమాయ రేడియో స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. మీరు కోరినటువంటి పాటలు కార్యక్రమానికి సుస్వాగతం. దయ్యాన్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి అందమైన కుర్రాళ్ళు మీ అందరికీ స్వాగతం. ఈరోజు రేడియో స్టేషన్లో పాటల్ని కోరుతున్నటువంటి శ్రోతలు కౌశిక్ పెగలపాటి, సాహు గారపాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అందరికీ స్వాగతం చెప్తూ ముందుగా ఆ పాట నీను వీడని నీడని నేనే షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన శ్రీమతి అర్చన గారి సమర్పణలో సాహు గారపాటి గారు నిర్మాతగా, కౌశిక్ పెగలపాటి గారి దర్శకత్వంలో చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ని చేయగా, చిన్మయ్ సలాస్కర్ గారు డిఓపిగా, నరేన్ దేవర్మానే గారి ఎడిటింగ్తో, మనీషా ఏదత్ గారు ప్రొడక్షన్ డిజైనింగ్తో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మనందరికీ మంచి మాస్ అపీల్తో, అనుపమ పరమేశ్వరన్ బ్యూటీకే బ్యూటీగా మన ముందుకు రాబోతున్న కిష్కింధాపురి సెప్టెంబర్ 12. ఆల్ ద బెస్ట్ కిష్కింధాపురి. KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Kishkindhapuri, powered by Tenali Double Horse, Rural to Global. అలాగే ఎక్సెల్ బ్యాండ్ పార్ట్నర్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, మ్యూజిక్ ఆన్ జంగ్లీ మ్యూజిక్, PROs వంశీశేఖర్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై UV మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ముందుగా టీజర్ చూద్దామా? రెడీయా? హలో, అయ్యో నా ఒరిజినల్ వాయిస్ వచ్చేసింది. అంటే నన్ను ఇందాక పట్టిన దయ్యం వదిలేసింది అనమాట. ఓకే, అయితే టీజర్ చూసేద్దాం. లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9, 8, 1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. సెప్టెంబర్ 12వ తారీఖున ఘనంగా విడుదలవబోతున్నటువంటి సినిమా కిష్కింధపురి. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి కౌశిక్ గారు ఒకసారి లేచి నిలబడి హలో చెప్పండి అందరికి. కౌశిక్ పెగలపాటి గారికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. చాలా మందికి మ్యాక్సిమం మనిషి అంటేనే రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. కొంతమందికి పిల్లంటే భయం, కొంతమందికి బల్లంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, ఇంకొంతమందికి పెళ్ళాం అంటే భయం, కొంతమందికి స్టేజ్ అంటే భయం, ఇంకొంతమందికి మైక్ అంటే భయం. ఇలా రకరకాలైనటువంటి భయాలతో కాకుండా ఇంకొక రకమైనటువంటి కొత్త కోణంలో మనల్ని కౌశిక్ భయపెట్టడానికి రెడీగా ఉన్నాడు. మేము కూడా భయపడడానికి రెడీగా ఉన్నాం. ఎవరు లేరు కదా నా వెనకాల? మీరు కూడా అప్పుడప్పుడు చూసుకో. హలో, మళ్ళీ దయ్యం వచ్చిందా మధ్యలో? ఏంటో తెలియట్లేదు. అప్పుడప్పుడు ఒక ఆత్మ నాలోకి ప్రవేశిస్తోంది. అది ప్రవేశించినప్పుడంతా కొంచెం టోన్ మారిపోతూ ఉంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్. మాకు మొత్తం సీక్రెట్ అంతా రివీల్ అయిపోతుంది ఆన్ September 12th.
అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి వచ్చేసినటువంటి సుష్మిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. అతి త్వరలోనే మనకు అందించబోతున్నటువంటి సాహు గారికి అండ్ అలాగే సుష్మిత గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి. సో ఈ సినిమాకి నాకు 2 మెయిన్ ఇంట్రెస్ట్స్ అండి. ఒకటి ఇది మా అర్చన అండ్ సాహు గారి ప్రొడక్షన్, సో ఐ కుడెంట్ హ్యావ్ మిస్డ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇస్ హారర్. సో ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. భయం వేస్తుంది. నేను పెంచుకుంటున్నాను, మీరేం భయపడదు. ఏయ్ జాओ ఉదర్ జాకే కేలా కావో జాओ జాओ. ఓకేనండి, మీరు మాట్లాడండి. నీకు దొరదొస్తుంది. వాట్ అ ఫ్యాబ్యులస్ ట్రైలర్, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండండి. And Kaushik, you have shown some intense visuals. It's fantastic. And a cute humor to touch to is too. You made it much more interesting. And Kishkinda Puri ane title tone manalni oka supernatural world loki easy ga audience andarni తీసుకెళ్ళిపోయారు. So that is a fabulous selection of title. And of course, Sai Srinivas and Anupma, you've given your best. I can already tell you've scared people so much, and he was scary without being, you know, that supernatural self. With your performance, you've done your best. And can't wait. Of course, the visuals and the music was fantastic. And can't wait to watch this film. And my very, very best to the cast and crew. And ee cinema super duper hit avvalani manaspurtiga korukuntunnanu, because Shine Screens nunchi cinema vachina, please be assured that you will get the best production values. So thank you so much. Thank you so much. సుష్మిత గారు, మీకేంటంటే భయం తెలుసుకోవాలనుంది మాకు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూఆర్ స్కేర్డ్ ఆఫ్? జనరలీ మన ఆడవాళ్ళకి పెద్ద భయాలు ఏమి ఉండవు. సారీ, మనం భయపడ్డం తప్ప భయపడడం అని ఉండదు. అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుందంటారా? ఇవాళే ఆ చిన్న షూట్లో ఒకటి జరిగింది. సాంగ్ షూట్ చేస్తున్నాము మన శంకర్ వరప్రసాద్ సినిమాకి. మా అమ్మ వచ్చారు ఇవాళ షూట్కి స్పెషల్గా. సో ఇప్పుడు దాకా బాగానే చేస్తున్నారు డాడ్. సడన్గా ఆవిడ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కొంచెం అటు ఇటు అవ్వడం, స్టెప్ మర్చిపోవడం, ఇవన్నీ జరిగినాయి. సో ఐ థింక్ షీ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ హిమ్. ఎంత మెగాస్టార్ గారైనా భార్య అడుగు పెట్టేసరికల్లా ఫ్రంట్ ఆఫ్ వైఫ్, ఎఫెక్ట్ ఆఫ్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే సుష్మిత గారు మాట్లాడేశారు. నెక్స్ట్ మనకి ఈ సినిమాని అండ్ అలాగే మా మెగాస్టార్ గారి సినిమాని కూడా అందించబోతున్న సాహు గారపాటి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సాహు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఒక్కటే ఉందిరా నా దగ్గర, మళ్ళీ అడక్కు. సాహు గారు. తెలిసిపోయింది ప్రొడ్యూసర్ అని. 2 నమస్కారాలు పెట్టాడు. డబ్బులు ఇచ్చామండి, అందుకనే వచ్చాడు. పేమెంట్ చేసాం. పేమెంట్ ఇచ్చేసారా? 2 కోతలకు అయిపోయాయి పేమెంట్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన గెస్ట్కి, అడంగానే వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి థ్యాంక్స్ అలాట్ అండి. కమింగ్ టు కిష్కింద పూరి, ఈ కథ విన్నాక నేను సినిమా చూసుకున్నాము 2 days బ్యాక్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. హారర్ మూవీస్ మనకు చాలా వస్తూ ఉంటాయి. హారర్తో ఎలిమెంట్స్తో పాటు, థ్రిల్ ఫ్యాక్టర్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న కథ ఉందండి దీంట్లో. అది ఒక ఈవిల్ ఫోర్స్ కథ, చాలా బాగా వచ్చింది బ్లెండ్ అయ్యి సినిమాతో. సో సినిమా అన్ని ఎలిమెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ హారర్ కాదు, ఇట్స్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా సినిమా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నేను మొన్న చెప్పినప్పుడు ఒక హాలీవుడ్ మూవీ స్టాండర్డ్లో ఉంటుంది మూవీ అయితే. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో అందుకనే మేము షోస్ కూడా ముందే ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మాతో పాటు మిరాయి సినిమా కూడా వస్తుంది. అండ్ ఐ విష్ మై బ్రదర్ తేజ సజ్జా ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. సో 2 సినిమాలు బాగా ఆడాలి. సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ముందుగా
ఈ సినిమా కథ వినంగానే ఒప్పుకొని చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, అట్లా అనుపమ గారు పర్ఫార్మెన్స్ మీరు చూశారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరికి ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని మేము అందరం నమ్ముతున్నాం. సో వీల్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆల్సో ద సేమ్ థింగ్. అండ్ ఎల్లప్పుడూ నాకు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకు కూడా దే హ్యావ్ పుట్ దేర్ 100% ఎఫర్ట్ అండ్ సపోర్ట్ టు మీ. అండ్ డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని ఈసారి అయితే వమ్ము చేయను. అండ్ ఐ ప్రామిస్ దట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈ మూవీలో పనిచేసిన వాళ్ళందరూ నేను తర్వాత పేరున మాట్లాడతాను. దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ అండ్ ఐ విష్ దెమ్ అండ్ విష్ మీ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. సాహు గారు, మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా ఏదండి? మీరు చూసినటువంటి హారర్ సినిమాల్లో మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా అంటే నేను హారర్ సినిమా ఇష్టం అండి, కానీ మర్చిపోతూ ఉంటా. నాకు అదొక హ్యాబిట్ ఉంది. కాబట్టి మీరు చూసినటువంటి హారర్ సినిమాని మీరు మర్చిపోయారు. నేను చెప్పనా కొన్ని పేర్లు? చెప్పండి. చంద్రముఖి నా ఇష్టం అండి. అదేంటి భయం అంటారేమో అనుకున్నాను. అర్థమైందండి మీకు కౌశిక్ గారికి ఎందుకు కరెక్ట్గా కాంబినేషన్ కలిసిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు నేల మీదకి వచ్చి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అనుపమ పరమేశ్వరం లాగా ఉంటుంది. ముత్యాల పేర్చినట్టుగా నవ్వుతో, అందమైనటువంటి అభినయంతో, ఆ రింగు రింగుల జుట్టుతో మనల్ని ఇట్టే పడేసినటువంటి అనుపమ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో. రీసెంట్గానే పరదా అనేటువంటి సినిమా చేసింది. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాచులేటింగ్ హర్ ఫర్ పరదా మూవీ. అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అనుపమ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎనర్జీతో చాలాసేపు నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్విటేషన్ రిసీవ్ చేసుకుని వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సాహు గారు నమస్తే అండి. అర్చన మ్యామ్ నమస్తే అండి. వీళ్ళిద్దరితో నాది సెకండ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ కృష్ణార్జున యుద్ధం. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రొడక్షన్ ఫుడ్లో ఇంత ఒక ఫీజ్లా నేను ఎక్కడైనా తిన్నానంటే అది అక్కడి నుంచే, షైన్ స్క్రీన్ నుంచే. అక్కడ ఎక్కడ బయట తిని వచ్చినా సరే నేను అక్కడ ఫుల్ ఆ స్ప్రెడ్ మొత్తం ఫినిష్ చేసే పైకి వెళ్తాను. సో అట్లాంటి ఫ్రమ్ ద బేసిక్స్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నౌ మీరు ఇప్పుడు ఆ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఫిల్మ్ అంత క్వాలిటీలో రావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ విల్లింగ్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సాహు గారు అండ్ అర్చన మ్యామ్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్ దట్ కౌశిక్ టోల్డ్ యూ. అండ్ కౌశిక్, నేను చాలా డైరెక్టర్స్తో వర్క్ చేశాను కానీ ఇంత కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్ని నేను ఎప్పుడు కలలేదు. అండ్ ఆ కన్విక్షన్ అప్పుడు నరేట్ చేసినప్పుడు ఎంత కన్విక్షన్ ఉందో అదే సేమ్ కన్విక్షన్ ఇప్పుడు ఉంది. అండ్ ఆన్ స్క్రీన్ పైన కూడా వీ కెన్ సీ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వాట్ యూ సో జస్ట్ నౌ. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ ఐ రియలీ హోప్ ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ చేయాలి అండ్ యూ డెఫినెట్లీ విల్ రీచ్ దట్ ప్లేస్ అని నాకు తెలుసు. అండ్ థ్యాంక్స్ టు ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకొక సినిమా మంచిగా ఉండాలంటే అందరు టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎస్పెషలీ హారర్ ఫిల్మ్ లైక్ దిస్ అంటే దానికి మన సినిమాటోగ్రఫర్ చిన్మయ్ గారు, చేతన్, మనీషా, లైక్ ఎవ్రీ సింగిల్ పీపుల్, ఆల్ ఆర్ ADs, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆన్ ది సెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఖచ్చితంగా మీరు రేపు ఆ డే ఆఫ్టర్ టుమారో మీరు అది స్క్రీన్ పైన చూసినప్పుడు మీకు అది అర్థం అవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ you guys are also a part of it because it's equally important for a film like that. And coming to our dearest Kutti Budam there, little one, thank you for being in this film. నువ్వు చూడకు, నువ్వు A+ ఇది అడల్ట్ ప్లస్ ఫిల్మ్, ఇది నువ్వు చూడకు థియేటర్కి వెళ్ళి, తర్వాత టీవీలో చూసుకో, సరేనా? ఓకేనా? ఇంకా సాయితో నాది సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ రాక్షసుడు. ఐఎమ్ రియలీ గ్లాడ్ that was such a big hit. అండ్ అట్లాగే నాకు ఆ సినిమాలో ఐ సా డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి. ఇప్పుడు దాకా చేసిన సినిమాస్లో రాక్షసుడులో సాయిస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఇట్ స్టాండ్స్ అవుట్.
సో అట్లాగే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆల్సో చాలా సటిల్గా చాలా ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి మీరు చూడబోతున్నారు. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ మీ ఆల్సో ఆల్ ది బెస్ట్. రాక్షసుడు లాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి చాలా మంచి, మీరు ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నారు. ఐ కీప్ వాచింగ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ వెన్ యూఆర్ అరౌండ్. సో ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ కాన్స్టెంట్ సపోర్ట్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. మీ జెన్యున్ ఒపీనియన్ మీరు చెప్పండి. అండ్ వీ రియలీ హోప్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ వన్స్ అగైన్. అనుపమ గారు రండి, ఏదైనా ఒక ఐటమ్ డెడికేట్ చేద్దురు కానీ ఇక్కడ మీ టీం మెంబర్స్లో ఏంటది? ఒక ఐటమ్ డెడికేట్ చేయండి మీ టీం మెంబర్స్లో ఎవరికైనా. ఎందుకు చేస్తున్నారో చెప్పండి. నేను ఇది డొనేట్ చేస్తాను. ఇది నా మైక్ కదరా. ఇది డొనేట్ చేస్తాను. డొనేట్ చేస్తారా? ఎవరికి? కౌశిక్ టాలెంట్కి, ఇప్పుడు వేసుకున్న బట్టలకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. కౌశిక్ దీంతో ఒక డైలాగ్ కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. రండి కిందకి వెళ్దాం. కౌశిక్ రండి, ఒకసారి రండి. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి వెరీ హార్టీ వెల్కమ్. అనిల్ గారు ఒక్క నిమిషం, అప్పుడే అయిపోయిందా? ఓకే, ఈయనే మన డైరెక్టర్ కౌశిక్ గారు. అనిల్ గారు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నేను ఆల్రెడీ స్పీచ్ అంతా అయిపోయింది, బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. యూట్యూబ్లో చూస్తాడు ఆయన. ఇది అనిల్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ గారు. మన డైరెక్టర్ కౌశిక్ గారు ఆయనే. ఈ విగ్గు లోపల ఉన్నది ఆయనే. ఒకసారి పలకరించండి. అలా కాదు, మీరు దయ్యం అయితే. నమస్కారం, బాగున్నారా? ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం అక్కర్లేదండి, నార్మల్గా ఆయన చెప్పినా కూడా అలాగే ఉంటుంది, స్కేరీగా ఉంటుంది. థ్యాంక్ యూ కౌశిక్ గారు. మీ ఆవిడ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇలా ఇంకేం వెయిట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యు ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్స్లో కలుద్దాము. అండ్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందామా? ఫుల్ డెడికేషన్తో, డిసిప్లిన్తో చేసేటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని సూపర్గా పండించాలి అని తను పెట్టేటువంటి ఎఫర్ట్ ఇంత అంతా కాదు. మనం రాక్షసుడు సినిమాలో ఈ కాంబినేషన్ చూసాము. మళ్ళీ ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో అని పూర్తిగా కోరుకుంటూ టీంలో ఉండేటువంటి వాళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి షైన్ స్క్రీన్స్ ద్వారా ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారికి సూపర్ సక్సెస్ రావాలని ఆశిస్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. అలాగే డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డిఓపి చిన్మయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు మనీషా గారు ద ప్రొడక్షన్ డిజైనర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ సుష్మిత గారు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. ఆవిడ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పెద్ద సినిమాతో త్వరలోనే మనల్ని కలవబోతున్నటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వచ్చేస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అనిల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. F1, F2, F3లు, F4లు ఎంటర్టైన్మెంట్కి మాత్రం డోకా ఉండదు. సంక్రాంతికి వచ్చినా దీపావళికి వచ్చినా ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. మా అనిల్ రావిపూడి గారికి స్వాగతం. అలాగే పెద్ద నిర్మాత కిలారు సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇక బిగ్ టికెట్ అండ్ మన బుకింగ్స్ అన్నీ ఓపెన్ చేసేస్తున్నాము. సెప్టెంబర్ 12వ తారీఖున మనం థియేటర్లో కిష్కింధపురి సినిమాని చూడబోతూ ఉన్నాము. Inviting the beautiful heroine Anupama Parameshwaran to please come onto the stage once again.
అలాగే అశ్విని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అశ్వి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ అనుపమ గారు వెల్కమ్. ఇక లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. పిక్చర్ ప్లీజ్, వన్ గ్రూప్ పిక్చర్. కొంచెం ముందర లైటింగ్ ఇక్కడ ఉంది కరెక్ట్గా ప్లీజ్. మా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు అండ్ అలాగే జంగ్లీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్, ఎనీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అర్చన గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Okay, one. ఓకే, ఒక ఓకే. సో ఇప్పుడు ఈరోజు మా స్పెషల్ గెస్ట్లు బుచ్చిబాబు గారు అలాగే అనిల్ గారు టు ప్లీజ్ కమ్ బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి. అనుపమ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు రండి, ఇలా రండి. అనుపమ గారు ప్లీజ్ జాయిన్. కౌశిక్ గారు అండ్ సాహు గారు, 1 సెకండ్. ఎస్ బుచ్చిబాబు గారు, మీ డౌట్స్ ఏంటి? దెయ్యం గట్ట లేదు కదండి, మీ పక్కనే ఉందండి దెయ్యం. ఓకే బుచ్చిబాబు గారు ఒకసారి చేయి లోపల పెట్టి బిగ్ టికెట్ తీయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రెడీ, 1 2 3 గో. ఏం లేదు, కమ్ ఆన్, రెడీ, 1 2 3 గో. నమస్కారం. వాడు బయటకు రాలేడు, వాడు సమాధిలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒక్కసారి మధ్యలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రండి. హాయ్, నైట్ కలుద్దాం మళ్ళీ. ఓకే. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ టికెట్ నాకేనండి. థ్యాంక్ యూ సో మచ్. 12వ తారీఖు థియేటర్కి వెళ్ళిపోదాము. బుచ్చిబాబు గారు భయపడ్డారా? అందరికీ
అందరికీ నమస్కారం అండి. నేను మామూలుగా చిరంజీవి గారు చెప్పినట్టు నేను నేర్చుకొచ్చినాయి 4 మొక్కలు, ఈ దెయ్యం చూసి మర్చిపోయాను. బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నాకు సాహు గారు అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, మామూలుగా భయంగా ఉంది, కానీ బాగుంటుంది సినిమా, చూద్దాం. ఓకే. బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా, చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం. మీ రాక్షసుడు ఎంత పెద్ద హిట్ అయింది, ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మామూలుగానే విలన్స్ అందరూ మీరు భయపడుతుంటారు, అలాగే మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది. అనుపమ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్. మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడతాం ఈ సినిమాలో, తెలిసిపోతుంది ముందే. మామ రండి. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంటే సినిమా ఎప్పుడన్నా సరే. ఇంత స్టైల్గా ఉండి ఇంత అలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికి ఆల్ ది బెస్ట్. అనిల్ గారు మీ గురించి మాట్లాడుతున్నా సార్, మీరు లవ్ యూ అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికి. బుచ్చిబాబు గారు, మీకు ఏమంటే భయం అండి? మీకు ఏమంటే భయం? దెయ్యం అంటే భయం అండి. నేను దిల్షునార్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా చూడడానికి వెళ్ళాను. 2 కాళ్ళు చైర్లో పెట్టుకునే సినిమా అంతా చూశాను. అంత భయం నాకు. అంటే ఇది నిజంగా అంటే వచ్చేస్తుంటే మా ఫ్రెండ్ 11:30 12:30 షో అయింది. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశా, మామ వస్తున్నాను డోర్లు తీసి పెట్టరా అని. ఆ రింగ్ టోన్ ఏంటంటే పారా అంతే. అమ్మ టెన్షన్, ఇవన్నీ మనకే తగులుతారా బాబు జాగ్పట్లు అనుకున్నా. మీకు ఒక ఛాలెంజ్, కిష్కింధాపురి సినిమాని మీరు ఒంటరిగా చూస్తారా? ఇది మీరే మాట్లాడుతున్నారు, నేను డబ్బింగ్ అనుకున్నా. థ్యాంక్ యూ. కిష్కింధాపురి సినిమాని మీరు ఒక్కళ్ళే థియేటర్లో కూర్చొని చూస్తారా? లేదండి, నేను ఫ్రెండ్స్ స్టైల్ చూస్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనిల్ రావిపూడి గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిష్కింధపురి టీం అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ థ్యాంక్స్. సో డైరెక్టర్ కౌశిక్, సో ఆల్ ద బెస్ట్ కౌశిక్. సో ప్రమోషన్స్లో అంటే సినిమా, హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు, వీళ్ళు ప్రమోషన్స్లోనే భయపెడుతున్నారు. సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలో ఏ ఉండబోతుందని. అండ్ వెరీ గుడ్ కౌశిక్, ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. పండగకు వస్తున్నాం పక్కా వస్తున్నాం. అలాగే అనుపమ, ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్. అండ్ ఈ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను, వెరీ హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో. ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీను. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు గారు పాటి అండ్ సుష్మిత కొనెదల గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ సాహు మాది ఒక 8-9 ఇయర్స్ నుంచి జర్నీ. అండ్ ఫస్ట్ ఫిలిం భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నౌ నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. అచ్చే బ్రదర్. బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాడతావేంటి బ్రో? నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. ఇచ్చి నేనేమైపోతా బ్రో? ఇచ్చి నేనేమైపోతా ఆలోచించావా? నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చే అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ది, ఓ 2 నెలల ముందు వద్దులే. ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు, సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ. సో ఆల్ ద బెస్ట్ బుచ్చి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది. అండ్ థ్యాంక్ యూ. అండ్
సో దట్స్ ఆల్ టీమ్ అందరికీ వన్స్ అగైన్ నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్, అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టాల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐల్ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు, అంటే భయాలు? అలాంటి ఇష్టాలా అంటే వేరే భయాలు ఏమీ లేవా? వేరే భయాలు ఏమీ లేవా? లేవు, వేరే భయాలు ఇంకా వేరే ఏం లేదు, ఇది ఒకటే. సో కిష్కింధపురి అయితే చూడబోతున్నారు మీరు? తప్పదు, చూడాలి. ఓకే, ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తానని చూద్దాం. ఇప్పుడు సడన్గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను కాదు దయ్యం పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమై పాట పాడమంటే? ఏది? దయ్యం ప్రత్యక్షమై పాట పాడమంటే? దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే, పక్కన తిరుగుతుంటే. yes like this. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. సాంప్రదాయ వెళ్ళిపోరాదా వెళ్ళిపోరాదా, థ్యాంక్ యూ. ఉండిపోరాదాకి రివర్స్. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద. అది పాడితే అది నాతో డ్యాన్స్ చేస్తుంది, ఎందుకు అవసరం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ టూ. థ్యాంక్ యూ. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టు ప్లీజ్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా అభిమానులకి, అలానే సినిమాని ప్రేమించే అభిమానులందరికీ, నన్ను ఇష్టపడే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ అలానే స్టేజ్ని అలంకరించిన పెద్దలు అనిల్ రావిపూడి గారికి, అలానే బుచ్చి గారికి థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే సుష్మా గారికి థ్యాంక్ యూస్ మ్యామ్. మీ అందరూ వచ్చి, మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా ప్యాషనేట్గా ఒక కొత్త జానర్, మన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్ గారు. మీ అందరి సినిమాలకి మేము ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యాన్స్. నేను అదే అనుకుంటాను, ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ అయినా, ఒక ఆర్ట్ సినిమా అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా కమర్షియల్గా చెప్తే దాని రీచ్ వేరనమాట. ఇప్పుడు సంక్రాంతికి వస్త్రంలోనే సార్ క్లైమాక్స్లో ఇచ్చారనమాట, గురువుల్ని గౌరవించాలని. మీరు నమ్మరు, ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశాను. ఆ సినిమా చూశాక తర్వాత నేను మా గురువులు నాకు ఎవరైతే యాక్టింగ్ నేర్పించారో సౌరభ్ సచ్దేవ గారు, అలానే అరుణ భిక్షు గారిని పిలిచి కాల్ చేసి, మ్యామ్ మీరు నా సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకున్నాను అనమాట. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ సార్. హైందవ సినిమాలో వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ క్రియేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అలాంటి మంచి పాయింట్లు చెప్తూ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బుచ్చి గారు సార్, మీ ఫస్ట్ సినిమాకి పెద్ద ఫ్యాన్లు అయిపోయాం. ఇంకా ఒక షార్ట్ పెట్టారు కదా, చాలాది ఆల్రెడీ ట్రైలర్గా ఒక షార్ట్ పెట్టారు కదా, ఆ షార్ట్ తోటి నాకు తెలిసి లక్షల టికెట్లు తెగిపోతాయి. సో మీ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి, మా సతీష్ గారికి కూడా చాలా 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 పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే కిష్కింధపురి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ 12న వస్తుందండి. భయ్యా భయపడటం కూడా ఆర్టే. ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్, అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంత మంచి కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్య గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి. అలానే చైతన్ బర్వాజాద్ ఇరగదీస్తారు భయ్యా, బద్దలు కొట్టేయబోతున్నారు థియేటర్ని, దద్దరిల్లిపోతుంది. సెప్టెంబర్ 12న థియేటర్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు 2 hours హుక్ అయిపోయి చూస్తారండి.
నేను ఈ మధ్య స్టేట్మెంట్ చాలా వైరల్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తామండి ఫిల్మ్ ఇండస్ట్రీ? కష్టపడింది ఇక్కడే, ప్రేమించింది ఇక్కడే, బతకాలనుకుంటుంది ఇక్కడే. కట్టే కాలే వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే నా లైఫ్. అసలు నాకు ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే, సినిమా థియేటర్కి ఫోన్ ఎందుకు? హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జైల్లో పెట్టుకొని 3 అవర్స్ ఒక సినిమా అంటే అండి, నా ఒక్కళ్ళ కష్టమో డైరెక్టర్ కష్టమో ఉండదండి, చాలామంది కష్టం ఉంటుంది. ఒక సినిమాకి ఎంతోమంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక డైరెక్టరు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి లైఫ్లో చాలా కష్టపడి సినిమా చేస్తాం. అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సినిమా చేస్తాం. మీ అందరూ మా హోల్ టీమ్ని, క్రూని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అండి మీరు చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. చాలామంది సినిమాలో హై మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి అంటారు కదా. మా సినిమానే గూస్ బంప్, మా సినిమానే గూస్ బంప్. నన్ను నమ్మండి, ఈ సినిమా మీకు డెఫినెట్గా చాలా చాలా అంటే ఒక దగ్గరెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలానే ఈ అంటే మేము ఒక యంగ్ టీం, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. దానికి మాకు సపోర్ట్ చేసిన మా సాహు గారికి సార్, రియలీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ మీన్స్ ఎ లాట్ టు ద హోల్ టీమ్. అంటే నేను చాలామంది ప్రొడ్యూసర్లు చూశానండి, ముదురులను చూశాను, ఈయన మంచి ఆయన. సో అందరికంటే మంచి ఆయన, ఇంత మంచి అయినా ఇండస్ట్రీలో ఉండాలండి. యూనో అప్పుడు మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. 10 మంచి సినిమాలు వస్తాయి, 10 మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మీరు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు సాగు గారు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. మళ్ళీ నాతోటి ఒక దగ్గరెళ్ళిపోయే కమర్షియల్ సినిమా తీయాలి సార్. నెక్స్ట్ ఫుల్ డ్యాన్సులు, యాక్షన్ ఉండాలి సార్, అలాంటి ఒక సినిమా తీయాలి మీరు నెక్స్ట్. సో థ్యాంక్ యూ సార్. అలానే అర్చన మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ for your wonderful support. You have always been very kind and very supportive to the entire team. అలానే మీ హోల్ టీమ్కి, కనిష్కకి, లక్ష్మణ్ గారికి, ఈ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలానే అనుపమ గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే తను నాకు చాలా మంచి ఫ్రెండ్. రాక్షసుడు అప్పుడు మేము 5 years బ్యాక్ వర్క్ చేసాం కలిసి, అప్పుడే ఒక మంచి హిట్ కొట్టాం. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు అనమాట, రాక్షసుడు 2 ఎప్పుడు, రాక్షసుడు 2 ఎప్పుడు అని. దానికి మించిన సినిమా మేము చేసాం, అదే మా కిష్కింధపురి. సో మీరు ఇప్పుడు డెఫినెట్గా ఈ సినిమా చూశాక కిష్కింధపురి 2 ఎప్పుడని అడుగుతారు. అంత అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా ప్రోడక్ట్ మీద. సో మీ అందరు సపోర్ట్ చేయాలని, మీ అందరు బ్లెస్ చేయాలని, స్పెషలీ మా మీడియా మిత్రులు. ఎందుకంటే మీడియా వాళ్ళు లేకపోతే మా ఏ సినిమా మేము ఎంత కష్టపడి ఒక మంచి సినిమా చేసినా అది ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే మీడియా వాళ్ళేనండి. మీడియా వాళ్ళే మా వారధులు. ఈ సినిమాని మీ అందరూ సపోర్ట్ చేసి దాన్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీ అందరూ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవబోతుంది మా కిష్కింధపురి అనే సినిమా. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందండి, 10 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా గర్వంగా ఉంది, కొంచెం వెల్తీగా ఉంది. అది కిష్కింధపురితో తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్టు అది అవుతుందని మనస్ఫూర్తిగా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీ అందరితో పాటు నేను ఒకనే, తప్పకుండా మీ అందరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క డైలాగ్తో ఎండ్ చేద్దాం. వదిలేండి, వద్దా? డైలాగ్ డైరెక్ట్గా September 12th థియేటర్స్లోనే చూద్దాము. అండ్ 10 years కంప్లీట్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సాయి, విషింగ్ యూ సూపర్ సక్సెస్. సో September 12వ తారీఖున మనం కలవబోతున్నాము కిష్కింధపురి. ఎక్కడ? ఇన్ థియేటర్స్. తప్పకుండా వెళ్ళి చూద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ టు అవర్ గెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఒక్కసారి ఈ పాప మాట్లాడలేదు. షీఈస్ జస్ట్ గోయింగ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. యూ గోయింగ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. కమ్.
Very good evening. I am Ashwika. I am from Guntur. I thank Shine Screens for giving me this very great opportunity. I had a wonderful time working with the whole team. Everybody was friendly and I like the production. Thank you. Thank you so much, Nana. Thank you. Thank you, everybody. See you all in theaters on September 12th. Good night, Shubharatri. జాగ్రత్తగా పడుకోండి శ్మశానం దగ్గర నుంచి వెళ్ళకండి